స్వాగతం. హైదరాబాద్‌లో ఈరోజు ఈవెన్ ఆడ్ చెకర్ విత్ రైల్వే ప్లాట్‌ఫార్మ్ గురించి ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మీరేమనుకుంటున్నారో ఇమాజిన్ చేసుకోండి. ఇండియాలో బిజియెస్ట్ స్టేషన్స్‌లో ఇది ఒకటి. మీ లెఫ్ట్ సైడ్ చూడండి. ప్లాట్‌ఫార్మ్స్ 1, 3, 5 అన్ని ఆడ్ నంబర్డ్ ప్లాట్‌ఫార్మ్స్ ఒకే సైడ్‌లో ఉంటాయి. మీ రైట్ చూడండి. ప్లాట్‌ఫార్మ్స్ 2, 4, 6 ఇవన్నీ ఈవెన్ నంబర్డ్ ప్లాట్‌ఫార్మ్స్. ఇంకోవైపు లైనప్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మ్యాజిక్ క్వెషన్ ఇదే. ప్రతి ప్లాట్‌ఫార్మ్ ఏ సైడ్‌కి బిలాంగ్ అవుతుందో స్టేషన్‌కి ఎలా తెలుస్తుంది? ఇది ప్లాట్‌ఫార్మ్ నంబర్‌ని 2తో డివైడ్ చేసి రిమైండర్ చెక్ చేస్తుంది. 0 రిమైండర్ అంటే ఈవెన్ సైడ్, 1 రిమైండర్ అంటే ఆడ్ సైడ్. ఆ రిమైండర్‌నే పైథాన్‌లోని మోడ్యులో ఆపరేటర్ ఇస్తుంది. ఈ వీడియో ఎండ్‌కి మీరు ఇలాంటి స్టేషన్‌లా పనిచేసే ప్రోగ్రామ్ బిల్డ్ చేస్తారు. ఏ నంబర్ అయినా తీసుకోండి. రిమైండర్ చెక్ చేయండి. ఇన్‌స్టంట్‌లీ తెలుసుకోండి. ఈవెన్ లేదా ఆడ్. మోడులో ఆపరేటర్‌ని సికింద్రాబాద్ స్టేషన్ గేట్‌లా అనుకోండి. మనం 4కి 2తో డివైడ్ చేసినప్పుడు ఏ మిగులుతుందనేది అడుగుతాం. తర్వాత 4కి 2తో డివైడ్ చేస్తే ఏ వస్తుంది? దాన్ని రిమైండర్‌లో స్టోర్ చేస్తాము. హుడ్ కింద పైథాన్ ఇంటిజర్ డివిజన్‌నే ముందు చేస్తుంది. 4/2 అంటే ఎగ్జాక్ట్‌లీ 2. ఏమీ లెఫ్ట్ లేకుండా. కాబట్టి మిగిలినది 0. దీన్ని రన్ చేసి రిమైండర్ ఏంటో చూద్దాం. రిమైండర్ 0 ప్లాట్‌ఫార్మ్ 4 ఈవెన్ సైడ్‌కి వస్తుంది. మన స్టేషన్‌లోని రైట్ సైడ్ లాగా. ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ 7 ట్రై చేద్దాం. ఆడ్ 1. బిహైండ్ ద సీన్స్ పైథాన్ 7ని 2తో డివైడ్ చేస్తుంది. 3 వస్తుంది. 1 లెఫ్ట్ ఓవర్ ఉంటుంది. మిగిలిన 1 అనేది రిమైండర్. ఇప్పుడు మీరు ఆలోచిస్తుంటారు. మాడ్యులో 2తోనే వర్క్ అవుతుందా? అస్సలు కాదు. మీరు ఏ నంబర్ అయినా యూజ్ చేయవచ్చు. కానీ ఈవెన్ ఆడ్ చెకింగ్ కోసం 2తో డివైడ్ చేయడం ట్రిక్. ఎందుకంటే రిమైండర్ 0 లేదా 1 మాత్రమే ఉంటుంది. టెర్మినల్ ఏం చూపిస్తుందో చూడండి. రిమైండర్ 1 ప్లాట్‌ఫార్మ్ 7 స్టేషన్‌లో ఆడ్ సైడ్‌లో ఉంది. చాలా బిగినర్స్ చేసే ఒక మిస్టేక్ చూద్దాం. మనం ఇఫ్ కండిషన్ రాసాం. ఇఫ్ నమ్ మాడ్యులో 2 ఈక్వల్స్ 0. కానీ ఎండ్‌లో చిన్న విషయం మర్చిపోయాం. కండిషన్ తర్వాత కోలన్ లేదు. పైథాన్ దీన్ని చూసి వెంటనే సింటాక్స్ ఎర్రర్ ఇస్తుంది. కొలోన్ ఎక్కడ మిస్ అయిందో ఆ చోటికే ఆరో పాయింట్ అవుతుంది. దాన్ని రన్ చేసి పైథాన్ కంప్లైంట్ చేయడం చూడండి. సింటాక్స్ ఎర్రర్ ఎక్స్‌పెక్టెడ్ కోలన్ ప్రాబ్లమ్ ఎక్కడ ఉందో పైథాన్ చాలా క్లియర్‌గా చెబుతుంది. ఇప్పుడు కరెక్ట్ వర్షన్. రిమైండర్ 0 అయినప్పుడు ఇఫ్ బ్లాక్ రన్ అవుతుంది. అది ఇవన్నీ ప్రింట్ చేస్తుంది. రైట్ సైడ్ ప్లాట్‌ఫార్మ్‌ని గుర్తు చేస్తుంది. ఎల్స్ బ్లాక్ మిగతాదంతా క్యాచ్ చేస్తుంది. రిమైండర్ 1 అయినప్పుడు లెఫ్ట్ సైడ్ ఆడ్‌ని ప్రింట్ చేస్తుంది. పైథాన్ కండిషన్ చెక్ చేసి ఎగ్జాక్ట్‌లీ ఒక బ్రాంచ్‌ని పిక్ చేసి మిగతాదంతా స్కిప్ చేస్తుంది. ఈ క్లీన్ వర్షన్ రన్ చేద్దాం. 12 ఈవెన్ రైట్ సైడ్ ప్లాట్‌ఫార్మ్. మా స్టేషన్ గేట్ లాగే ఇఫ్ ఎల్స్ కూడా పనిచేస్తుంది. ఇన్పుట్ ఫంక్షన్ ప్రోగ్రామ్‌ని పాజ్ చేసి వెయిట్ చేస్తుంది. మీరు మీ డెస్టినేషన్ చెప్పే వరకు టికెట్ విండో వెయిట్ చేసినట్టు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఉంది. ఇన్పుట్ ఎప్పుడూ స్ట్రింగ్‌నే రిటర్న్ చేస్తుంది నంబర్‌ని కాదు. ఒక స్ట్రింగ్ మీద మాడ్యులో చేయాలనుకుంటే పైథాన్ టైప్ ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి దీన్ని ఇంట్‌తో ర్యాప్ చేస్తే ఇది టెక్స్ట్‌ని యాక్చువల్ ఇంటిజర్‌గా కన్వర్ట్ చేస్తుంది. 6 అని టైప్ చేసి చూద్దాం. టైప్ ఇప్పుడు క్లాస్ ఇంట్, స్ట్రింగ్ కాదు. కన్వర్జన్ పర్ఫెక్ట్‌గా జరిగింది. మా కంప్లీట్ ప్రోగ్రామ్ ఇదిగోండి. ఇన్పుట్ కన్వర్ట్ చెక్ అనౌన్స్. 9ని ఎంటర్ చేసి ఇంటిజర్‌కి కన్వర్ట్ చేసి 2 మాడ్యులో తీసుకుంటే రిమైండర్ 1 వస్తుంది. కాబట్టి ఎల్స్ బ్రాంచ్ ఫెయిర్ అవుతుంది. మన సికింద్రాబాద్ స్టేషన్ గుర్తుందా? ప్లాట్‌ఫార్మ్ 9 లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. ఆడ్ సైడ్. 4 లైన్స్ లాజిక్‌తోనే మీరు ఒక రియల్ వర్కింగ్ క్లాసిఫైయర్‌ని బిల్డ్ చేశారు. ఈ కోడ్ రన్ చేసి పైథాన్ ఏమిస్తుందో చూద్దాం. ప్లాట్‌ఫార్మ్ 9 ఓడిడి సైడ్ లెఫ్ట్. మా ప్రోగ్రామ్ హైదరాబాద్ స్టేషన్ సార్టర్ లాగే పనిచేస్తుంది.